నమస్తే అండి, దిస్ ఈజ్ డాక్టర్ లక్ష్మి. ఇవాళ మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను. సో అల్లంకి సొంటికి తేడా ఏంటి? అందరూ అనుకుంటారు అల్లాన్ని డ్రై చేస్తే సొంటి వచ్చేస్తుంది అని. కాదు, అల్లాన్ని డ్రై చేస్తే డ్రై అల్లం అవుతుంది కానీ దాంట్లోంచి సొంటి రాదు. సొంటి ఈజ్ ఎ సపరేట్ డ్రగ్. యాక్చువల్లీ మనం అల్లాన్ని ఒక ప్రాసెస్గా చేస్తే సొంటి వస్తుంది. దీన్ని అల్లాన్ని మనకి సున్నం నీళ్ళల్లో దాన్ని ఉడికిస్తారు. సున్నం నీళ్ళలో ఉడికించి దీని ఘాటు అప్పుడు తగ్గుతుంది. అండ్ సున్నంలో ఉన్న ఏదైతే కాల్షియం ఎక్సెస్ ఉందో, అది మీన్స్ క్వాలిటీ ఉంటుందో కాల్షియం కార్బోనేట్ది, అది ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తుంది. జనరల్గా ఆయుర్వేదంలో అల్లం కంటే శొంఠిదే బెస్ట్ అని చెప్తారు. త్రికట్టులో కానీ మనకి వాటిలో చెప్పేది శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. సొంటి ఆయుర్వేదం డ్రగ్స్ అన్నింటిలో కూడా సొంటినే ఎక్కువ యూజ్ చేస్తారు. ఈవెన్ పాతకాలంలో కూడా అల్లం కంటే ఎక్కువ శొంఠినే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అల్లం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అల్లం వల్ల అసిడిటీ కూడా వస్తుంది, బట్ సొంటి వల్ల అసిడిటీ ఉన్నది కూడా తగ్గుతుంది. ఒక డ్రగ్ని మనం ఏ రకంగా అయితే ప్రాసెస్ చేస్తామో, ప్రాసెస్ చేసినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. అది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇది సొంటి. సో దీన్ని మనకి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, అల్లంకి వేస్తే అసిడిటీ వస్తుంది. సొంటి వేసుకొని టీ తాగితే అసిడిటీ కొంచెం తగ్గుతుంది. అంటే అసలు టీ అనేది మంచిది కాదు. జనరల్గా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ శొంఠిని తేనెతో కలిపి తీసుకోవడం కానీ, ఈ శొంఠిని మనం వాటర్లో చేసుకొని బాయిల్ చేసుకొని తీసుకోవడం కానీ మంచిది అనమాట. ఈ శొంఠి చెప్పాను కదా, త్రికటూస్ అని, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు అని చెప్పి ఆ కాంబినేషన్ పౌడర్ చేసినప్పుడు మనకి ఈవెన్ ఇది వెయిట్ కూడా మనకి మేనేజ్ చేస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు పరగడుపున మనకి ఈ త్రికటు పౌడర్ని మనకి తేనెతో కలిపి తీసుకున్నా కానీ, దాన్ని కొంచెం బాయిల్ చేసి వాటర్ లాగా కలిపి తీసుకున్నా కానీ చాలా మంచిగా పనిచేస్తుంది. దీనికి లిపిడ్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. సో జనరల్గా ఇప్పుడు మనకి పాతకాలంలో యూజ్ చేసే చాలా వాటిల్ని మనం మర్చిపోయామని చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ అల్లం కంటే సొంటి ఎక్కువ యూజ్ చేసేవారు. ఇప్పుడు సొంటి వాడేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు. వాము ఎంతమంది పప్పులో వేసుకుంటున్నారు? వాము అనేది కూడా లేదు. పోపుల పెట్టలో జీలకర్ర, ఆవాలు, మిరియాలు అవే కనపడుతున్నాయి. వాము కూడా ఎవరు యూజ్ చేయట్లేదు. ఇట్లాంటివి కొన్ని డ్రగ్స్ మనం మర్చిపోయాం. ఆ మర్చిపోయిన వాటిల్లో ఈ సొంటి ఒకటి అనమాట. ఈ మనం అల్లం తీసుకునే కంటే ఈ సొంటి తీసుకొని, సొంటి వల్ల వచ్చే ఉపయోగాలు చాలా ఉంటాయి కాబట్టి టీలో యూజ్ చేసుకున్నప్పుడు కూడా మనకి సొంటిని యూజ్ చేసుకోండి. అల్లం ఎక్కువ యూజ్ చేసినందువల్ల థైరాయిడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయని ఒక చిన్న స్టడీ చేశారు. బట్ చాలా కొంతమందికి మాత్రమే అలా జరిగింది. బట్ అలా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు టీలో అల్లం వేసుకునే కంటే సొంటిని ఇంట్రడ్యూస్ చేసుకోండి. సొంటి అండ్ ఇలాచి ఇవి ఇంట్రడ్యూస్ చేసుకోండి, అల్లం తగ్గించుకొని. ఎసిడిటీ ఉన్న వాళ్ళు కూడా మీకు టీ అలవాటైపోయింది, టీ తాగలేకుండా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఈ అల్లం టీకి అంటే శొంఠి టీ తాగండి. పాలు, కాఫీలో వాటిల్లో కూడా మీరు శొంఠి యూజ్ చేసుకోవచ్చు. దగ్గు ఉన్నవాళ్ళు వీళ్ళకి కూడా చాలా మంచిది శొంఠి మనకి. దీని యొక్క ఘాటు అనేది మనకి ఏదైతే అల్లంలో ఉన్న ఘాటు అనేది ఈ లైమ్ అనేది తగ్గించేస్తుంది. సో శొంఠి దానికి ఔషధ గుణాలు పెంచుతుంది అనమాట. సేమ్ జింజర్ అయినా సరే దీన్ని ప్రాసెస్ చేయడం వల్ల దీని యొక్క గుణాలు మారిపోతాయి. సో ఇట్లాంటివి మనము రీప్లేస్ చేసుకుంటే, చిన్నవి మన బాడీలో మనం రోజువారీ దాంట్లో రీప్లేస్ చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటామండి.